ఇది తమిళనాడు రాజకీయం, ఇది ఆంధ్ర రాజకీయం, అంతే కదా. తమిళనాడులో ఇక స్టాలిన్ గారు ఉన్నారు, విజయ్ గారు ఉన్నారు, ఈయన ఎవరో పళనిస్వామి ఎవరో సంథింగ్ మనకి అంతగా పెద్దగా పరిచయం లేని ఒక నాయకుడు ఉన్నాడు. ఏడీఎంకే డిఎంకే అని 2 పార్టీలు ఎప్పటి నుంచో పడతాయి వీళ్ళకి. అయితే వీళ్ళ ముగ్గురు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైఎస్ జగన్మోహన్ 3 పార్టీలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ 3 పార్టీలు ఉన్నాయి, ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. అయితే అక్కడ ఈయన పొత్తు పెట్టుకోకుండా పోటీ చేశాడు విజయ్ గారు అంటున్నారు. ఎస్, అక్కడ ఆయన పొత్తు పెట్టుకోకుండా పోటీ చేశాడు. అక్కడున్న ఆయన పరిస్థితి వేరు, ఇక్కడున్న ఈయన పరిస్థితి వేరండి. మీకు అర్థం కావట్లే. మీకు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తు చేస్తాను. ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తాను రండి. ఈవేళ ఎవరో చిరంజీవి గారిని కూడా పాపం చాలామంది మాట్లాడుతున్నారండి. అందరూ మీరు ఇలా పక్కన ఉండండి. 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది కదా. ప్రజారాజ్యం అనే పార్టీ వచ్చినప్పుడు చిరంజీవి గారు పొత్తు పెట్టుకున్నారండి ఎవరితో పెట్టుకున్నారా? పెట్టుకోలేదే, ఆయనే పోటీ చేశాడు సింగిల్గా. మరి 2009లో చిరంజీవి గారు సింగిల్గా పోటీ చేసినప్పుడు 2014 వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఎందుకు పోటీ చేయరు? చేస్తారు. చేస్తే మొత్తం అన్ని సీట్లలోనే పోటీ చేసే అవకాశం ఉంటుంది. బోలంత మంది నాయకులు తయారు చేసుకోవచ్చు, రకరకాలుగా పార్టీ స్ట్రెంథన్ అవుతుంది. అయితే ఇప్పుడు 2009కి 2014కి ఒకే ఒక తేడా ఉంది. అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే 2009లో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఉండగా చిరంజీవి గారు సింగిల్గా వచ్చి పోటీ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచినా, రాజశేఖర రెడ్డి గారు గెలిచినా, చిరంజీవి గారు గెలిచినా, ఎవరు గెలిచినా కానీ రాష్ట్రం బాగుంటుంది. ఆ నమ్మకం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే ఉంది అసలు పాయింట్. వీళ్ళ పొత్తు పెట్టుకోవడానికి, ఇక్కడ పొత్తు పెట్టుకోపోవడానికి, అలాగే తమిళ్లో కూడా అప్పుడు పొత్తు పెట్టుకోపోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఈవేళ విజయ్ గారు వచ్చి సింగిల్గా పోటీ చేశారండి. ఒకవేళ విజయ్ గారు గెలవలేదు, స్టాలిన్ గారు గెలిచారు, అయినా రాష్ట్రం బాగుంటుంది. స్టాలిన్ గారు గెలలేదు, మరో పళనిస్వామి గారు గెలిచారు, అయినా రాష్ట్రానికి ఇబ్బంది లేదు. అలాగే 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారిని నెగ్గినా, చంద్రబాబు నాయుడు గారిని నెగ్గినా, చిరంజీవి గారిని నెగ్గినా కక్ష సాధింపులు ఉండవు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే స్టార్ట్ అయింది. 2014కి వచ్చేటప్పటికి మన ఆంధ్ర రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీ జరిగిందండి. ఏమండి, జగన్ గారి ఎంట్రీ ఆంధ్ర రాజకీయాల్లో మొట్టమొదటి అడుగు 2009 నుంచి ఉన్నట్టున్నాడు. ఏదో బై ఎలక్షన్లు అయ్యి కాదు, డైరెక్ట్ ఎలక్షన్ ఆయన ఫేస్ చేసింది 2014. 2014లోనే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చినాక అప్పటికే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవినీతి కేసుల ఆరోపణలు, జైలుకి వెళ్ళొచ్చి ఉన్నాడు, 1,00,000 కోట్ల ఆరోపణలతో ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాంటి ఒక వ్యక్తి అధికారాన్ని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించాడు అనేది సిబిఐ కేసులు, ఈడీ కేసులు అయ్యాయో అప్పుడు ఈయన కనిపించి ఉండొచ్చు. మనం సింగిల్గా పోటీ చేసి ఎవరు పడితే వాళ్ళు నెగ్గెత్తే, ఎవరు నెగ్గినా రాష్ట్రం బాగుండే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఏమైనా అటు ఇటు అయ్యి కనుక జగన్ గారు నెగ్గితే రాష్ట్రం అధోగతి పాలవద్దని 2014లోనే వీళ్ళిద్దరు నిర్ణయించుకున్నారు. ఇక్కడ ప్రత్యర్థిని బట్టి వ్యూహం మారుతుందండి. అక్కడ మీకు స్టాలిన్ గారితోనో పళనిస్వామి గారు అంటే డిఎంకే ఏడీఎంకేతో పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి ఆయన ధైర్యంగా వెళ్ళి సింగిల్గా పోటీ చేశాడు. కానీ ఇక్కడ అలా కాదు. 14లో సపోర్ట్ ఇచ్చారు, గెలిచారు. 19కి వచ్చినప్పుడు మళ్ళీ విడివిడిగా పోటీ చేశారు. నా పాత వీడియోలు ఉంటాయి చూడండి. విడివిడిగా పోటీ చేయడం వల్ల ఎగ్జాంపుల్కి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నాను. ప్రతిపాడు నియోజకవర్గంలో అప్పుడు వరుపుల రాజా గారు పోటీ చేశారు. ఆయన 3,500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఇక్కడ. కానీ ఇక్కడ జనసేన పార్టీకి పోటీ చేసిన వరుపుల తమ్మయ్య బాబు గారు, స్వర్గీయ వరుపుల తమ్మయ్య బాబు గారికి 6,000 ఓట్లు వచ్చాయి. అంటే 6,000 ఓట్లు చీలిపోకుండా ఉండుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అప్పుడే, ఇది 2019లో. అలా జనసేన పార్టీ ఓట్లు చేల్చడం వల్ల దాదాపు 30-40 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఓడిపోయారు. 30-40 సీట్లు. ఆ 30-40 సీట్లు కలిసి పోటీ చేస్తే ఆ ఇబ్బంది ఉండకపోయిన ఆ రోజు వీళ్ళకి. ఆ రోజు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది.
జగన్ గారి ఆయుధం అదే. ఇప్పుడు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంత టార్గెట్ చేసి టార్చర్ చేయడానికి కారణం ఏంటంటే, మీరు కలిసి పోటీ చేస్తే నేను ఓడిపోతాను జగన్ గారు, మీరు విడివిడిగా ఓట్లు చీల్చుకుంటే నేను గెలుస్తాను. కానీ అదే మాటను జగన్ గారు ఎంత తెలుగుగా చెప్పింటారండి? వైసీపీలు అంత తెలుగు చెప్తారు. మా జగన్ గారు భయపడి మీరిద్దరూ పొత్తు పెట్టుకుని వెళ్తున్నారు, మీరు భయపడుతున్నారు మాకు అని రెచ్చగొడుతూ ఉంటారు. కానీ నిజానికి భయపడేది ఎవరండి? వైసీపీ. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే వైసీపీ ఓడిపోద్ది, దానికి భయం. వీళ్ళిద్దరూ విడివిడిగా ఓట్లు కానీ చీల్చుకుంటే గెలుస్తామనే ఒక చిన్న ఆశ. అందుకు వీళ్ళు చేసే పని ఇది. అయితే 2024 వచ్చేటప్పటికి పొత్తు పెట్టుకున్నారు. ఎస్, కానీ ఏ ఏ పరిస్థితిలో పెట్టుకున్నారండి? రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటే, లేదు మనిద్దరం కలిసి అధికారాన్ని అనుభవించేద్దాం, మనిద్దరం కలిసి చెరొక వాట పంచేసుకుందాం అని పెట్టుకున్నారు వీళ్ళు పొత్తు. ఎలా ఉందండి అప్పుడు పరిస్థితి? మర్చిపోయారా? జన సైనికులకి ఒకసారి గుర్తు చేస్తానండి. నోటల్ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తే లక్షల మంది వచ్చారు. జనం లక్షల మంది కూడా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడానికి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రయత్నం చేసిందండి? మర్చిపోయారా? ఆ రోజు ఇక్కడ ఉన్న జన సైనికులందరూ వేలాది మందిగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు బస చేసిన హోటల్ బయట ఆయన కాపలా కాసుకున్నారు. కాపలా కాయాల్సిన పరిస్థితి. లేకపోతే ఏ పక్క నుంచి వచ్చి ఎలాగ ఆయన తీసుకెళ్ళిపోతారు, మా నాయకుడిని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు? ఇది ఒక పార్టీ అండి, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అప్పుడు జనసేన పార్టీ. అలాంటి ఒక పెద్ద పార్టీ నాయకుడిని ఈ టైప్లో అరెస్ట్ చేశారు. ఈ టైప్లో పకడ్బందీ ఫీల్డింగ్ పెట్టి ఆందోళనకు గురి చేశారు. అభద్రతా భావానికి, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణ భయానికి గురి చేశారు ఆ రోజు జన సైనికులందరినీ. మా నాయకుడిని ఏం చేస్తారు అని. తమిళనాడులో పరిస్థితి ఉందా? తమిళనాడులో ఒకవేళ స్టాలిన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎవరో ఈయన టీవీకే విజయ్ గారినో లేకపోతే ఇంకొకరినో అలా భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే ఆ పళనిస్వామి గారిని ఆ రకమైన భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు ఉన్నాయా? అక్కడ ఆంధ్రాలో ఉన్నాయి. ఇది ఒకటే కాదండి, దాదాపు అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర. భారతదేశంలోనే టాప్ 5 సీనియర్ పొలిటీషియన్లు తీసుకుంటే ఖచ్చితంగా టాప్ 5లో ఉండే నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎఫ్ఐఆర్ లేకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి 100 కిలోమీటర్లు, పాపం ఆయన ఆ వయసులో ఒక పోలీసు జీప్లో కూర్చోబెట్టి 100 కిలోమీటర్లు తీసుకెళ్లారు. తీసుకెళ్తే మేము అందరూ అనుకున్నాం తీసుకెళ్తారు కానీ ఆయన ఏం తప్పు చేశాడని చెప్పి ఆయనకి జైలు వస్తుంది అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళంటే వ్యవస్థలే ఎలాగా ఇదయ్యో ఆలోచించండి. ఆయనకి రిమాండ్ వేస్తారన్నారు. షాక్ మేమందరం. ఆయనకి రిమాండ్ ఏంటి? ఆయన ఏం తప్పు చేశాడు? నిజంగా ఆయన దగ్గర చిన్న మచ్చ కూడా లేక ఆయన బయటకు వచ్చాడు. ఇది ఆయన ఏ తప్పు చేయకపోతే 53 రోజులు పట్టింది ఆయన బయట రావడానికి. ఆయన దగ్గర చిన్న తప్పు కనుక దొరుకుంటుంటే ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎక్కడన్నా ఆయన చిన్న తప్పు చేసుంటే 2-3 సంవత్సరాలు ఆయన బయట రానివ్వకుండా చేద్దరు. ఆ రోజు 2-3 సంవత్సరాలు. మర్చిపోయారండి? తెలుగుదేశం పార్టీలో ఆయన పాత్రుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, ఇలా టాప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో అందరినీ జైలు పోలేదా? ఏమంటే ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ గారు ఏమన్నా ప్రతిపక్ష పార్టీలను అలా జైలుకి పంపించారే? ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసేద్దాం, అసలు ప్రత్యర్థి లేకుండా చేద్దామనే ఓ నియంత్రణతో పోగొళ్ళు వెళ్తున్నాడు ఆయన. అలా ఎల్లుంటే గనక ఖచ్చితంగా అక్కడ ఉన్న విజయ్ గారు, ఆ పళనిస్వామి గారు, మరొకరు ఎవరుంటే వాళ్ళందరూ కూటమి కట్టైనా స్టాలిన్ గారిని ఓడిందరు. అక్కడ అలా లేదు, ప్రజాస్వామ్యం ఉంది. ఎవరు పరిపాలించినా మనం వచ్చింది జస్ట్ 5 సంవత్సరాలు సూపర్వైజర్గా వస్తున్నాం, అన్ని పార్టీలను గౌరవించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిద్దాం అనుకుంటారు. కాబట్టి ధీమాగా పోటీ చేస్తున్నారు ఎవరికాళ్ళు ఇండివిజువల్గా. ఇక్కడ అలా ఉందా? పార్టీ అధ్యక్షులనే తీసుకెళ్ళి అక్రమంగా జైల్లో పెట్టేస్తుంటే, పార్టీ నాయకులను జైల్లో పెడతా ఉంటే, శవాల్ని చంపేసి పట్టుకెళ్ళి డెడ్ బాడీ డోర్ డెలివరీలు చేస్తూ ఉంటే, మాసు పెట్టుకోలేదని పోలీసులతో కొట్టి చంపేస్తూ ఉంటే, పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనాలు చేస్తూ ఉంటే, అసలు టీడీపీ కానీ జనసేన కానీ ఇక్కడ పార్టీలు ఉండటానికే లేదని మొత్తం సర్వనాశనం చేయడానికి ఆయన కంకణం కట్టుకుని ఒక నియంత్రణతో పోగొళ్ళలో వచ్చేస్తూ ఉంటే అప్పుడు పెట్టుకున్నారు పొత్తు. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఆందోళన పడతా ఉంటే
ఆ సమయంలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడి లేదంటే మనం పొత్తులో వెళ్దాం ముందుకి ఈ ఓడించడం మనం మెయిన్ ఎజెండా పెట్టుకోకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది, రాష్ట్రం లక్షల కోట్లు అప్పు అయిపోయింది, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, గంజాయి లేకపోతే లెక్కరో విపరీతంగా ఏర్లే పారుతుంది, మనం కాపాడడం కోసం అవసరమైతే త్యాగం అన్న చేయాలని చెప్పి వాళ్ళు త్యాగం చేశారండి. ఆయన 35 సీట్లు ఆయన త్యాగం చేశాడు, ఈయన 20 సీట్లు తీసుకుని మిగతా సీట్లన్నీ పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు. ఆ త్యాగానికి కూడా ఈరోజు వైసీపీ వాళ్ళు పెట్టే పేరేంటి, వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి? దీన్ని తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పి కొట్టాలండి. వాళ్ళు అబద్ధమైనా సరే 100 మంది వచ్చి నిస్సిగ్గుగా నిజంలో మాట్లాడతారు. కానీ ఇక్కడ ఈ పార్టీల నుంచి మరి రిలాక్స్ అయిపోయారా లేకపోతే ఇంకా అధికారం వస్తుంది కదా అని ఏదైనా బిజీగా అయిపోయారో నాకు తెలియదు. కానీ డిఫెండ్ చేయకపోతే ప్రజలు, నేను చెప్పాను కదా, ప్రజల్లో మరుపు అనేది ఉంటుంది, ఖచ్చితంగా మర్చిపోతారు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఏదైతే ఫ్రెష్గా చూపిస్తున్నారో అదే చూసి నమ్మే పరిస్థితి ఉంటుంది. మనం ఆలోచించాలి కదా. అక్కడ విజయ్ గారు సింగిల్గా పోటీ చేశారంటే అక్కడ నియంత లేడు తమిళనాడులో, కానీ ఇక్కడ ఖచ్చితంగా పొత్తు కట్టి పోటీ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఒక నియంత ఉన్నాడు. ఆ నియంతను ఓడించి రాష్ట్రాన్ని బాగు చేయాలన్నప్పుడు మనం త్యాగాలు చేయాల్సిందే, సీట్లు అవసరమైతే కొన్ని సీట్లు వదులుకోవాల్సిందే అని. పొత్తు అంటే త్యాగం అని అర్థం. కొన్ని సీట్లు ఈయన త్యాగం చేస్తారు, కొన్ని సీట్లు ఆయన త్యాగం చేస్తాడు. ఈ కార్యకర్తలు ఈయన తిడతారు, ఆ కార్యకర్తలు ఆయన తిడతారు. ఇక ప్రత్యర్థి అయితే ఇంకా వైసీపీ వాళ్ళు అయితే మీరు భయపడిపోయారు, మీరు మా ఓడిని చూసి ఇలా అయిపోయారు అలా అయిపోయారు అందుకే పొత్తు పెట్టుకున్నారని రకరకాలుగా అవమానిస్తారు. అవన్నీ భరించాలి. ఎందుకు? ఈ రాష్ట్రం నుంచి ఒక నియంతని పక్కన కూర్చోబెట్టారుగా. ఈరోజు రాష్ట్రం బాగుంది కదా. ఈరోజు వైజాగ్కి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి కదా. ఈరోజు అమరావతి ఇది శరవేగంగా నిర్మాణం జరుగుతుంది కదా. పోలవరం పనులు జరుగుతున్నాయి కదా. జరుగుతుంది, మన కాళ్ళ ముందే కనపడుతున్నాయి కదా. ఒకవేళ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అంటే అంతకన్నా డబ్బులు వస్తున్నాయి కదా. బాగుంది కదా రాష్ట్రం. దీనికోసం చేశారు వాళ్ళు. దీనికోసం చేస్తే మరి ఈ స్థాయిలో వాళ్ళని ఇచ్చేస్తున్నారంటే ఏం చెప్పాలండి? వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకోవడానికి, వీళ్ళిద్దరూ సీట్లు త్యాగం చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచక పరిపాలన. మీకు గుర్తుండే ఉంటుంది, హిస్టరీ చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. జర్మనీ నియంత హిట్లర్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ఒక అమెరికా వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు వెళ్ళలే. 9 దేశాలు 10 దేశాలు కలిపి వెళ్ళాయి. ఎందుకు? హిట్లర్ అనే వ్యక్తి యూదుల్ని కొన్ని లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేస్తున్నాడు. నరరూప రాక్షసుడిగా తయారైపోయాడు. ప్రపంచానికి ఒక చేటు అయిపోయాడు కాబట్టి నాటో దేశాలన్నీ ఏకమయ్యి ఆయన ఓడించాయి. అదేంటండి, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఆ సమయంలో ఆయన చేటుగా పరిణమించాడు. ఏమంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్సీలే బయటకు వస్తారు. ఆయన ఆ హీట్ భరించలేక, ఆయన పరిపాలన భరించలేక. గుర్తులేదా? మర్చిపోయారా? ఆయన అధికారంలో ఉన్నప్పుడే పులివెందులతో సైతం మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఎమ్మెల్సీలు ఓడిపోయింది ఆ పార్టీ. కేవలం ఆయన అరాచక పాలన వల్ల వీళ్ళు పొత్తు కట్టాల్సి వచ్చిందండి, పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళు త్యాగం చేశారు ఈ రాష్ట్రం కోసం. అయితే ఇప్పుడు అవన్నీ మర్చిపోతాం మనం. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు జరిగేది ఏంటి? ఇప్పుడు పార్టీలో నాకు గుర్తింపు రాలేదు, లేకపోతే ఈ పొత్తు వల్లే నేను పలానాది కోల్పోవాల్సి వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో చేయాల్సి వచ్చింది, కాబట్టి ఇది వీళ్ళిద్దరు చేసిన తప్పు అనేది కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పండి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో పొత్తు ఖచ్చితంగా పెట్టుకొని తీరాలి అని 2022లోనో 2021లోనో మొట్టమొదటిగా చెప్పినోడిని, అంటే నేను చెప్పానని పెట్టుకున్నారని కాదండి, చెప్పాను. ఆ చెప్పడం కూడా లెక్కలతో పాటు ఏ నియోజకవర్గంలో వైసీపీ ఎన్ని ఓట్లతో నెగ్గింది, అక్కడ టీడీపీ ఎన్ని ఓట్లతో ఓడిపోయింది, అక్కడ జనసేన ఎన్ని ఓట్లు గెలిచింది, ఈ జనసేన టీడీపీ గెలిస్తే ఇక్కడ వైసీపీ ఓడిపోయింది. అలా చెప్పుకుంటూ వచ్చాను. ఇది చిన్న చితక విషయం కాదండి. అప్పుడు ఒప్పుకోలేదు. ఫస్ట్ జనసేన వాళ్ళు ఒప్పుకోలేదు, టీడీపీ వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు నేను ఏ పార్టీలో లేను. కానీ రాను పరిస్థితులు విషమించిన తర్వాత సాక్షాత్తు ఇక ఆ రోజున లోకేష్ గారిని రాజోల్లో ఆపేసి ఆయన కింద కూర్చునిపోయాడు. ఆయన పోలీసులు రౌండప్ చేసి అక్కడేమో ఆయన తండ్రి గారిని అరెస్ట్ చేసి ఉన్నారు. అరే నా తండ్రి గారిని చూడని నేను వెళ్ళాలయ్యా అని చెప్పి ఆయన అంటూ ఉంటే ఆయన రౌండప్ చేసి పోలీసులు, అంటే అరాచకం జరిగింది. ఆ అరాచకం కోసమే ఆ పొత్తు ఏర్పడింది. ఇప్పుడు కూడా 15 సంవత్సరాల పొత్తుని ఎందుకు అన్నారు తెలుసండి? ఇప్పటికీ వైసీపీ వాళ్ళు ఏమన్నారండి? ఏమంటే మేము గెలిస్తే ఇదిగో ఆయన ఇంత ఇచ్చాడు కదా మేము ఇది చేస్తాం,
లేదా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇది కట్టారు కదా మేము దానికి రెండింతలు కడతాం అంటున్నారా? అంటలే. మేము కక్ష తీర్చుకోవడానికి కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అంటున్నారు. కక్ష తీర్చుకున్నాకట రప్ప రప్ప నరికేస్తాం అంటున్నారు. అరే వాళ్ళు అలా అరాచకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితులను మన అధికారంలో రానివ్వకూడదు, అవసరమైతే మన ఇద్దరం అడ్జస్ట్ అవ్వాలని చెప్పి వాళ్ళు 15 సంవత్సరాలు అంటున్నారు. అంతే తప్ప అధికారం కోసం కాదండి. నిజంగా స్టాలిన్ గారు లాంటి ప్రతిపక్ష నాయకుడే ఉండుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అరాచక పాలన కాకుండా స్టాలిన్ గారిలాగా, అదే జగన్ గారు కూడా స్టాలిన్ గారిలాగా అవును మనం గెలిచాం, మనం 5 సంవత్సరాల సూపర్వైజర్, ఈ రాష్ట్రానికి మన అవకాశం ఉన్నంత వరకు మేలు చేసుకుపోదాం, అంతే తప్ప ప్రతిపక్ష పార్టీల నాయకులను లేకపోతే కార్యకర్తలను వాళ్ళు కొట్టేయాలి, చంపేయాలి, జైల్లో పెట్టేయాలి, ఇలాంటివి ఏం చేయకూడదని ఈయన కనుక భావిస్తే వీళ్ళిద్దరూ విడిగా పోటీ చేస్తారు. ఎవరికి ఇష్టం ఉంటుందండి? సీట్లు కొన్ని ఏళ్ళు వదులుకొని కొన్ని నాళ్ళు వదులుకొని పోటీ చేయడానికి ఎవరికి ఇష్టం ఉంటుంది? మొత్తం అధికారం అంతా మా పార్టీకి వస్తే బాగుంటుంది కదా, మా వాళ్ళందరికీ మేలు చేసుకుందామని అనుకుంటారు ఎవరైనా. ఈ నెల మారమనండి వాళ్ళందరూ విడిగా పోటీ చేస్తారు. లేదు వీళ్ళు రప్ప బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, ఈ పేటీఎం బ్యాచ్లు చెలరేగిపోతూ ఉన్నంతకాలం వాళ్ళు పొత్తులో ఉంటాం అంటారు. ఏముంది తప్ప అందులో? దానికి పవన్ కళ్యాణ్ గారిని ఎంత టార్గెట్ చేయాలా? ఏం దారుణం అండి ఇది? పొత్తు పెట్టుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే, పొత్తు పెట్టుకున్నందుకు మళ్ళీ తిట్టేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచే. పక్క రాష్ట్రంలో విజయ్ గారు సింగిల్గా పోటీ చేశారట, అందుకని ఇక్కడ సింగిల్గా ఇక్కడ మీరు పోటీ చేశారు కదా, ఏమైంది? ఆయన అక్కడ సింగిల్గా పోటీ చేశాడు, గెలిచాడు. మీరు సింగిల్గా పోటీ చేశారు, ఓడిపోయారు, 11 సీట్లు పరిమితం అయిపోయారు. ఆయన మీరు ఒకటి ఎలాగవుతారు? ఒకే ఒకసారి 2019లో నెగ్గారు, 2014లో ఓడిపోయారు, 24లో ఓడిపోయారు. మీరు ఆ 19లో కూడా ఎన్ని అబద్ధాలండి? అక్కడ విజయ్ గారు ఏమన్నా అలాంటి అబద్ధాలు ఆడారా? వాళ్ళ బాబాయిని స్టాలిన్ గారు చంపేశారనో, లేకపోతే ఆయన కోడికత్తో చంపేపోయారనో, లేకపోతే ఇంకా రకరకాలుగా ఏమైతే అప్పుడు ఆ ఎస్సీలకి ఎవరు పుట్టాలనుకుంటారని ఆ తప్పుడు ప్రచారాలు, లేకపోతే నాయకులకి కులం ముద్ర వేసేసి వీళ్ళ కమ్మలు కాబట్టి కమరావతి వీళ్ళు వచ్చారంటే కాపులు అరాచకం చేసేస్తారు, ఇలాంటివి ఏమన్నా చేశారు అక్కడ? స్టాలిన్ గారు చేశారా లేకపోతే విజయ్ గారు చేశారా? ఆ రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఏంటండి బాబు? ఆ రాష్ట్రంలో 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు ప్రశాంతంగా పోయే రాష్ట్రం అది. మన రాష్ట్రం కూడా అలాగ ఉండేలాగా ఉంటే మరి 2009లో మరి ఆయన చిరంజీవి గారు ఇండిపెండెంట్ సింగిల్గానే కదా పోటీ చేశాడు. సింగిల్గా ఎందుకు చేశాడు పోటీ అప్పుడు? ఒకవేళ చంద్రబాబు గారు గెలిచినా రాజశేఖర రెడ్డి గారు గెలిచినా రాష్ట్రానికి పెద్దగా ప్రమాదం లేదని ఆయన భావించాడు కాబట్టి సింగిల్గా పోటీ చేశాడు. ఇప్పుడు ఆ భరోసా ఉందా? మరి ఎన్ని అరాచకాలు జరిగాయి 2019 నుంచి 24 దాకా? మర్చిపోయారండి అప్పుడే. ఆ పద్ధతి వైసీపీ వాళ్ళు మార్చుకున్న రోజున, మీరు కూడా జనజీవన స్రవంతిలో కలిసిన రోజున, మీరు ఒక ఫ్యాక్షనిస్ట్గానో ఒక గోండాగానో ఆలోచించకుండా ఒక రాజకీయ నాయకుడిగా మెచ్యూర్డ్గా ఆలోచించిన రోజున అప్పుడు వీళ్ళిద్దరూ విడిగా పోటీ చేస్తారు. అప్పుడు ఎవరి బలాలు ఎంత ఉన్నాయి, ఎవరి పార్టీ నిర్మాణం ఎంత ఉంది, అప్పుడు తేలుతుంది. అంతే తప్ప ఎదుటోడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్, సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళని అవమానపరిచేస్తూ ఉంటే మనం ఇప్పుడు ఎలా తిట్టేస్తున్నాం కాబట్టి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని తిడేస్తారు, టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిడేస్తారు కాబట్టి వాళ్ళు విడిపోటీ చేసి ఓటు చీల్చుకుంటే మనం నెగ్గేద్దాం అనే ఆలోచన వద్దండి. ఎందుకు ఆ షార్ట్ కట్ ఆలోచనలు? మంచి చేస్తానని చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పుడు పనులు చేయట్లేదు, అందుకే మీరు ఏమి మాట్లాడలేకపోతున్నారు, విమర్శించలేకపోతున్నారు. కనీసం ఈ ప్రభుత్వం చేసిన దానికన్నా 2 ఇంతలు చేస్తామని చెప్పండి ప్రజలకి. అలా వెళ్ళండి, నిజాయితీగా వెళ్ళండి ముందుకి. అంతేగాని వాళ్ళిద్దరూ విడిపోతేనే నేను గెలుస్తాను, వాళ్ళని ఎలాగైనా ఎడగొట్టాలి, ఏంటండి ఈ రాజకీయం? ఇదేం కరెక్ట్ రాజకీయం కాదండి. మరి ఎవరు చెప్తున్నారు మీకు సలహాలు, ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు, కానీ చెప్పండి ప్రజలకు. ఇప్పుడన్నా ప్రజల్లో కలవండి, ప్రజల్లో కలిసి ప్రజల కష్టాలు తెలుసుకోండి. ఒక ప్రతిపక్ష పార్టీ హోదా మీకు లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు కావండి, పలానా చోట ఇగో ఈ సమస్యలు ఉన్నాయి, ఇదిగో ఈ ప్రభుత్వం మీరు వచ్చి దీని సమస్యను సాల్వ్ చేయండి అని ప్రజా సమస్యల మీద పోరాడండి. అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మాట్లాడండి. అరే సింగిల్ సింహం అంటారు, సింగిల్గా వచ్చారు అంటారు, అదంటారు ఇదంటారు, ఇంకా అంత ధైర్యవంతులు లేదంటాడు, అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడతారు. చేసే పనులు చెప్పేస్తున్నాయి కదా మన ధైర్యం ఎంతో. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి ప్రజా సమస్యలు. కనీసం 11 మందిని గెలిపించారు కదా, 11 నియోజకవర్గాల తరపున వెళ్ళి ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడానికి కూడా భయం మీకు? అలా ఒక దాన్ని ఏమంటారండి, ఒక పటిష్టమైన ప్రతిపక్షంలో బిహేవ్ చేయండి, ప్రజలకు నమ్మకం కల్పించండి. అధికారం ఉంటేనే వెళ్తాం, అధికారం లేదు ఇంట్లో పడుకుంటాం. అధికారం ఉంటే మొహంలో ముసలమ్మ కూడా వెళ్తుంది. అధికారం ఉంటే వాళ్ళు చెప్తే పోలీసులు వస్తారు, రెవెన్యూలు పనిచేస్తారు, అన్ని పనిచేస్తాయి కాబట్టి మొహంలో ముసలు వెళ్తుంది. అధికారం ఉంటే, అధికారం లేనప్పుడు కూడా వెళ్ళి నిలబడాలి, అప్పుడు కూడా తలపడాలి.
అప్పుడు ధైర్యవంతుడు. అంతేగాని మా తాతలు ఎప్పుడో నేతలు నాగారు, మా మూతులు వాసన చూడాలంటే ఎలాగండి? 2019లో ఒకసారి నెగ్గారు, 14లో ఓడిపోయారు, 24లో ఓడిపోయారు. ఏముంది గొప్ప? ఏముందండి పెద్ద గొప్ప అని చెప్పుకోవడానికి? మళ్ళీ ఎదుటోళ్ళ మీద ఎప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూనే మీ పార్టీని డెవలప్ చేసుకోవాలనుకుంటారేంటి? మీ పార్టీని డెవలప్ చేసుకోవడానికి మీ పార్టీ గొప్పతనం చెప్పండి, ఆ పార్టీని మార్చుకోండి, ఆ పార్టీ విధి విధానాలు మార్చండి, రాజకీయంలోకి పరిపాలనలోకి రండి. ఎంతసేపు బెదిరించటం, ఎంతసేపు చంపేస్తాం, అప్పుడు చేస్తాం, నన్ను 100 మంది 29లో చూడండి ఈ సంగతి. ఇదేనా ఇంకా చూసేదేనా? ఎదుటిని చంపేయటమో, లేకపోతే వాడిని మీకు కేసులు పెట్టేయటం, లేకపోతే వాడిని ఏదో చేస్తానని బెదిరించటం. అలా బెదిరిస్తే పనులు అవరా బాబు. రౌడీయిజం రాజకీయం ఒక్కటి కాదు. రౌడీలను చూస్తే ప్రజలు అప్పటికప్పుడు భయపడతారేమో, కానీ ఇష్టపడరు, ఓటేయరు. ఆ చిన్న లాజిక్ వైసీపీ తెలుసుకున్న రోజున ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కూడా ఇండిపెండెంట్ పోటీ చేస్తాయి. అప్పుడు ఏ పార్టీకి ప్రజలు మెజారిటీ ఇస్తారో ఆ పార్టీ చక్కగా పరిపాలిస్తుంది ఈ రాష్ట్రాన్ని.